హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత, వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను వాళ్ళైతే మీకు కొంచెం కొత్తగా అయితే పచ్చడి చేస్తానండి. మామిడి చెట్టు కింద కూర్చున్నాను, అదే ఈ వీడియో. మామిడికాయ ఊరగాయ పడుతున్నానండి. సంవత్సరం అంతా నిల్వ ఉండేది, మీకు థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. ఇగోండి ఇలా అయితే తెచ్చారు మామిడి పళ్ళు. ఇవి అయితే నాటుకాయలు అంటారు కదా, అవండి. రసాలు కూడా ఉన్నాయి. నాటుకాయ అయితే బాగా ఉంటుంది అనేసి చెప్పారని నాటుకాయలు తీసుకున్నాం మేము. ఈ రాత్రిపూట అయితే కొంచెం నీళ్ళల్లో వేసేసి పైన ఉంటాయి కదా ముచ్చుకులు అంటాం కదా, అక్కడ కట్ చేసేసి నీళ్ళల్లో అయితే వేసేయాలి. ఎందుకంటే దాని నుంచి వచ్చే సొన ఉంటుంది కదా, ఆ సొన అనేది మనకి తినేటప్పుడు కానీ పచ్చట్లోకి కానీ బాగుండదంట. అందుకని అయితే ఇలా చేస్తారు. ఇలా అన్నీ ముచ్చుకలు అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని ఒకసారి అయితే నేనైతే కడిగేస్తాను, ఎందుకంటే ఏదన్నా సొన ఉంటే పోతుంది అని చెప్పేసి. ఇలా నానబెట్టుకొని నైట్ అంతా మార్నింగ్ ఇలా తీసి ఆరబెట్టుకోవాలి. ఇదైతే తెల్లవారుజామున తీసి ఆరబెట్టాము. ఇదిగోండి, ఇది కత్తిపేట తెలుసా మీలో ఎవరికన్నా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇదైతే ఇలాగా మాకు ఇంట్లో ఉందన్నమాట. మామిడికాయలు మనం ఊరగాయకి ముక్కలు కట్ చేయించుకుంటాం కదా, ఆ ముక్కలు కోసుకునేటటువంటి కత్తిపీట అనమాట. ఇది ఓన్లీ మామిడికాయ ఆవకాయ పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడే కత్తిపీట. దీని మీద అయితే ఇలాగా కొంచెం మెత్తటి క్లాత్ ఏదన్నా వేయాలండి. ఎందుకంటే ఈ పీట ఉంటుంది కదా కత్తిపీట, ఆ కత్తిపీటకిను ఈ పైనుండే కత్తికి కూడా మధ్యలో కాయ నలిగిపోకుండా ఉండటానికి అనేది ఆ గొడ్డ అనేది వేసుకుంటాం అనమాట. ఏదైనా సరే వేసుకోవచ్చు, నా దగ్గర మెత్తడి క్లాత్ అయితే ఇదే బాగుంటుందని నేను ఇలాగా వేసాను. వేసి మనం ఇలా కోస్తాం కదా, కోసినప్పుడు కాయ అనేది చితికోకుండా, టెంక చితక్కోకుండాను కాయకి దెబ్బ తగలకుండా ఉంటుంది కాబట్టి ఇలా అయితే గుడ్డ పెడతారనేసి, క్లాత్ పెడతారని చెప్పారనమాట. సో అలాగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక్క కాయని వచ్చేసి 3 చక్రాల కింద కోస్తాను. మీరు కూడా చక్రాల్లోనే కోస్తారా? కొంతమంది అయితే కాయ నిలువుగా కోస్తారంట. నేనైతే ఇది కాయని అడ్డంగా 3 భాగాలు అయితే చేసుకుంటానండి. 3 భాగాలు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ 6 ముక్కలు చేస్తాను అనమాట, ఒక్కొక్క భాగాన్ని. ఇది మధ్యలో ముక్క, ఈ మధ్యలో ముక్క అయితే కరెక్ట్గా 6 ముక్కలు అయ్యింది. మనం ఈ చివరి ముక్కలకి టెంక ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే టెంక లేకపోతే మొక్క సంవత్సరం అంతా నిల్వ ఉండదండి. మామిడికాయ ఆవకాయ అనేది టెంక ఉండాలి. టెంక లేకపోతే సంవత్సరం మొత్తం నిల్వ ఉండదు, మొక్క అనేది మెత్తబడిపోతుంది అనమాట, బాగుండదు. అందుకని చెప్పేసి కంపల్సరీ టెంక ఉండేలా చూసుకోవాలి. మొక్కలు అనేది ఒకేలాగా సమంగా వచ్చేలాగా అయితే కోసుకోవాలన్నమాట. కోసుకొని మొత్తం అన్నీ ఇలా కోసేసుకోవాలి. ఇగోండి, ఒక్క కాయ నుంచి అయితే ఎన్ని ముక్కలైనవి అంటే మొత్తం మధ్యలో మొక్కేమో 6 ముక్కలైంది. అటు ఇటు చివర ఉన్న ముక్కలు వచ్చేసి ఏమైందంటే 4, 4, 8 ముక్కలైందనమాట. చూడండి, దగ్గరగా చూపిస్తాను. మీరు కూడా ఇలాగే కోసుకుంటారా లేదా బయట కోయించుతారా? నాకు బయట కోయించుకొచ్చారండి, నాకైతే నచ్చలేదన్నమాట. నేను గత 10 సంవత్సరాల నుంచి అయితే ఈ కత్తిపేట ఇచ్చిన దగ్గర నుంచి కూడా నేనే కోస్తాను, ఇలా కోసుకుంటాను అనమాట ముక్కల్ని. బయటకైతే ఇవ్వము. ఇక్కడైతే మాకు మార్కెట్ ఉంటుంది దగ్గరలో, అక్కడైతే కట్ చేసి ఇస్తారనమాట కాయకింత అని తీసుకుని. కానీ వాళ్ళు కోసింది నాకు నచ్చలేదు. మనం అయితే ఇది ఇంట్లో చేసుకుంటాం, మనకి నచ్చిన విధంగా చేస్తాం. ఇదిగోండి, ఇలా పక్కకైతే వెళ్ళనివ్వకూడదు, అప్పుడు మనకి టెంక్ అనేది ఒక ముక్కకు వచ్చి ఒక ముక్కకి రాకోకుండా అలా అయిపోద్ది అనమాట. నిలువుగా కోస్తే ఏమవుతుందంటే నాకు ఇంత బాగా ముక్కలను అయితే నేను కొయ్యలేనండి. ఇది మా ఇంట్లో ఎవరికి రాదు, మా వారు కోసిన ముక్కలు అనేది చితికిపోతాయి అన్నమాట. అందుకని మ్యాక్సిమం నేనే కోసేసుకుంటూ ఉంటాను. నాకైతే ఇది ఒకటి అర తప్ప కాయలు అనేది పోవు. ఇదిగోండి, ఇలాగ చూపిస్తాను ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడండి. మధ్యలో ముక్క ఇది. ఇదిగోండి, మళ్ళీ ఇంకొకసారి తిప్పి ఆ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, ఆ పెద్ద ముక్కలు అనేదాన్ని మళ్ళీ ఒకసారి అలా కట్ చేసుకోవాలి. చూసారా, 6 ముక్కలైంది మధ్యలో ముక్క. సమంగా వస్తాయి అన్నమాట అలా కోసుకోవడం వల్ల. అదే బయటికి ఇస్తే రావు కదా. ఇలా అయితే టెంకలో అవి పైనుండే పొప్పరు అన్నీ తీసేయాలి. నేను ఇక్కడైతే మెంతులు వేయించుతున్నానండి. ఇదిగోండి, గ్యాస్ పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టాను.
పెట్టి మెంతులు అనేది వేయించుతున్నా. ఎందుకంటే ముక్కలు ఆరబెట్టాం కదా, అవి ఆరాలి కదా. అక్కడ ఏమైందంటే ఆ ముక్కల్లో టెంక కానీ పైనుండే పొట్టు కానీ తీయాలి కదా, ఆ వీడియో అయితే తీయలేదన్నమాట. నేను మర్చిపోయాను అది చూపించాలని, అందుకని తీయలేదు. మీకు అందరికీ తెలుసు కదా, టెంక లోపల మనకి ఇది ఉంటుందనేసి జీడి ఉంటుందని, ఆ జీడి లోపల ఒక పల్చటి పొర అవన్నీ అయితే తీసేసి మనం మామిడికాయ ముక్కలను అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 గంటలు ఆరబెడితే దాంట్లో ఉన్న నీరు అనేది గాల్లో ఆవిరైపోతుంది. అప్పుడు మనకి సంవత్సరం అంతా మామిడికాయ ఆవకాయ అనేది నిల్వ ఉంటుందంటండి. ఇది నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు, దాని ప్రకారంగానే నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మెంతులు అయితే ఈవెన్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వేగినా చేదొస్తుంది, తక్కువ వేగినా చేదొస్తుంది. అందుకని మంచిగా చూసుకుని అన్నీ సమంగా అయితే వేయించుకోవాలన్నమాట. మట్టి పాత్ర ఎందుకు తీసుకున్నారు అంటే, దీన్ని ఇంకా వేరే వాటికి ఏమేమి యూస్ చేయం కదా. నేను కుకింగ్ వీడియోస్ పెద్దగా చేయను కాబట్టి చూపించాను మీకు. ఇదిగోండి, 200 గ్రాములు అయితే మెంతులు తీసుకున్నాను. ఇగో ఆవాలైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా కొలతలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కమెంట్ చేయండి. నాకు తెలిసిన విధానంలో నేనైతే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ. ఇదిగోండి, మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మామూలుగా కొంతమంది అయితే బయటకి ఇస్తారంట, నేనైతే ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటాను. ఆవాలు మనకి త్వరగా గ్రైండ్ అయిపోతాయి, మెంతులు కొంచెం లేట్గా గ్రైండ్ అవుతాయి. ఇదిగోండి, ఆవు పిండి రెడీ అయిపోయింది, తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకో గ్లాస్ ఉన్నాయి కదా, అవి కూడా వేయించేసుకోవాలన్నమాట. ఇదిగో ఆవాలు మెంతులు వేయించేసుకున్నాక ఎల్లుల్లిపాయలు కూడా దంచి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, పచ్చడి పెట్టడానికి రెడీ అయిపోయామా. రోజు సాయంత్రం పచ్చడి పడుతున్నాం అనమాట. నేనైతే 3 సేర్ల ముక్కలకి వచ్చేసి 1/2 సేరు కారం పోస్తానండి. ఈ తలకొట్టి అంటారు కదా, అంటే ఆ డబ్బాకి సమంగా వచ్చేలాగా కారం తీసుకుంటాను. అలాగే నేను పట్టేది 2 మరకాలు, అంటే 6 సేర్ల మామిడికాయ ముక్కలతోటి పచ్చడి పడుతున్నాను. అందుకని 2 డబ్బాలు తలకొట్టు అయితే కారం తీసుకున్నాను. ఇదిగోండి, ఉప్పు కొంచెం తగ్గించే తీసుకుంటున్నానండి, ఎందుకంటే మనం 3వ రోజు మళ్ళీ కావాలి అంటే కలుపుకోవచ్చు. నేనైతే ముందే కలిపేయను, ఎందుకంటే ముక్క పీల్చేస్తుంది అనేసి నాకు కొంచెం భయం అనమాట. అందుకని 3వ రోజున కలుపుకుంటాను నేను. ఇదిగోండి, ఉప్పు కారం సమభాగంలో తీసుకున్నాను. ఇది ఆవు పిండి మెంతిపిండి ఉంది కదా, ఆవు పిండి తీసుకుంటున్నాను అనమాట. ఆవు పిండి అంటే ఆవాలతో తయారు చేసుకున్నాం కదా, ఆ ఆవు పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకునేది 6 సేర్ల ముక్కలు కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి 3 వంతులు ఆవు పిండి తీసుకున్నాను, 1 వంతు మెంతిపిండి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే తీసుకుంటారా మామిడికాయ ఆవకాయకి? ప్లీజ్ నాకు కమెంట్ అయితే చేయండి కంపల్సరీ. మీ సజెషన్స్ అనేది నేను ఈ పచ్చడి విషయంలో తీసుకుంటాను. మళ్ళీ ఒకసారి మీకు కొలత చూపిస్తాను. అదిగోండి, అలా ఆవు పిండి మెంతిపిండి అలాగైతే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వీటిల్లో వెల్లుల్లిపాయలు కూడా వలిసి పోసుకున్నాం కదా, కొన్ని కొట్టి పోసుకున్నాం కదండి, అవి కూడా నేనైతే ఇలాగా ఒక 1/2 కేజీకి అయితే తీసుకున్నాను. నేను వెల్లుల్లిపాయలని ఒలిసి పెట్టుకున్నానండి, పెద్ద పాయలు. మాకు ఇంట్లో అందరూ కూడా వెల్లుల్లిపాయలు చెక్క ఒలిసి పై పొట్టు తీసేసి పచ్చట్లో వేస్తే తింటారనమాట. అందుకని చెప్పేసి అలా కొన్ని తీసుకున్నాను. మొత్తం 6 సేర్లకి అయితే నేను 1 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. నేను వెల్లుల్లిపాయ అయితే ఎక్కువే వేస్తాను. ఇగో ఇలా అయితే మొత్తం ఒలిచి అక్కడ పెట్టుకున్నా. ఇవైతే మార్కెట్లోకి చాలా పెద్ద పరిమాణంలో ఉన్న వెల్లుల్లిపాయలు వచ్చినాయి అనమాట ఈ ఇయర్. సరే మనం వేసి చూద్దాం అనేసి తెచ్చాను. ఇంకా చాలా చిన్నవి ఉన్నాయన్నమాట. ఆ చిన్నవి అయితే వలేసిన అంత రాదు కదా, అందుకని ఇదిగో పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు కూడా మంచిగా వేసుకోవాలండి, ఇంచుమించు ఒక 50 గ్రాములు అన్నట్లు వేసుకోవాలి. వీటిలన్నిటిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి అన్నీ కలిసేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే
మనం సంవత్సరం పాటు నిల్వ ఉండటానికి మామిడికాయ పచ్చడి పట్టుకుంటున్నాం. మామిడి ఆవకాయ అంటాం కదా, అది పట్టుకుంటున్నాం అనమాట. ఏదో ఒక నెల రోజుల్లోపు అయిపోయేదనుకోండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది సంవత్సరం అంతా చేసేది కదా, చాలా నిష్టగా చాలా శుభ్రంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మంచి చెడు కూడా నేను చూసైతే చేస్తానండి. ఎందుకంటే మొక్క అనేది పాడైపోవడమో ఏదో ఒకటి జరుగుద్ది. అందుకని చాలా జాగ్రత్తగా చూస్తాను. ఇలా నేనైతే కొంచెం గుజ్జు కోసమని ఇంకొంచెం కారం అయితే వేసుకున్నాను. ఎంత జస్ట్ ఒక చిన్న టీ గ్లాసుడు అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కలిసిపోయింది కదా. మీకు బాగా కలిసింది అని నమ్మకం వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా అయితే ఒక పాత్ర తీసుకుంటున్నాను నిల్వకి. మనం 3 రోజులు ఓ పక్కగా ఉంచుకోవాలి కదా. పాత్ర తీసుకుని దాంట్లో అయితే కొంచెం అడుగున నూనె పోసుకోవాలి. పోసుకుని అది పక్కన పెట్టుకుని, ఇది ఇంకో పాత్రలో నూనె తీసుకున్నాను. ఆ నూనెలో ఇదిగోండి ఇలా పసుపు వేసుకోవాలి. వేసుకుని ఈ పసుపు వేసిన నూనెలో అయితే మనం ఇదిగోండి, ఇది నూనె వేసాం కదా, ఈ నూనె వేసిన దాంట్లో ఫస్ట్ అడుగున కొంచెం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని వేయాలి. ఇదిగో ఈ దాకలో అయితే నూనె పోసా కదా, నూనె పసుపు, దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయ ముక్కలు అనేదాన్ని ఆ నూనె పసుపులో బాగా ఎక్కువసేపు డిప్ చేయాలి, మునిగేలాగా కదుపుకోవాలి. ఆ నూనె ఆ పసుపు అనేది ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కదా. మా బాబు ఇక్కడ నేను చేయను, నువ్వు చేసుకో అన్నాడు అనమాట. అందుకని నేనే చేస్తున్నా. ఈలోపు నాకు ఒక్కదానికే ఇబ్బంది అవుతుందని గమనించి మళ్ళీ వచ్చి తను ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట. అందుకు అన్ని ముక్కలు ఉన్నాయి. మామూలుగా అయితే 2, 3 ముక్కలు అలాగా మనం కలుపుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఆ కారం మిశ్రమంలో వేసి బాగా ఉప్పు కారం అన్నీ దానికి పట్టేలాగా అలాగా కదిపి పక్కన మనం ఏదైతే నిల్వ ఉంచాలి అనుకుంటున్నామో ఆ పాత్రలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఉప్పు పసుపు వేసిన నూనె, పసుపు వేసిన నూనె అనమాట. నూనెలో ముక్కలు వేయాలి. మా బాబు వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ఒకేసారి వేస్తున్నారనమాట. అయినా ఏం అవ్వదు, నూనెలో మునిగినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇలా 2 ముక్కలు అయితే తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇది ఒక్కళ్ళకే అవ్వదు అనేది తను చూశాడు కదా, అర్థమయ్యి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇది పెద్ద బాబు. ఇంకోండి ఇలాగ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా అయితే మనం ఏదైతే కలుపుకున్నామో ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయ అన్నీ కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న మిశ్రమంలో బాగా వాటిని డొల్లించి ఇలాగైతే పక్కన ముందే నూనె పోసి పెట్టుకున్న పాత్ర ఏదైతే ఉందో దాంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం మనం తీసుకున్న 6 సేర్ల ముక్కలు కూడా కలిపేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మాకు 6 సేర్లు అంటే 2 మరకాలు. మీరు 2 మరకాలు అంటారా, కుంచెలు అంటారా? కుంచెలు అంటే 4 సేర్లు అనమాట. అంటే ఇప్పుడు నేను పట్టేది కుంచుడున్నర అంటారు. కొంతమంది అయితే 2 మరకాలు అంటారనమాట. మీరు ఎలా అంటారో కూడా నాకు కమెంట్ చేయండి. మాకైతే ఎక్కువగా మరకాలనే అంటారు. మా అమ్మమ్మ గారింటి దగ్గర అయితే కుంచులు అంటారనమాట. అంటే 4 సేర్లు అయితే కుంచుడంట, 3 సేర్లు అయితే మరకమంట. తర్వాత ఇది కూడా అంతా పట్టేశాను పచ్చడి. మొత్తం పట్టేసిన తర్వాత మనం దాకలో పసుపు వేసుకుని మొక్కల్ని మునిగేలా చేసి తీసుకున్నాం కదా, ఆ నూనె ఏదైతే ఉందో దాన్ని దీంట్లో అయితే పోసేసుకోవాలి, ఆ మిశ్రమంలోకి. ఎందుకంటే మొక్కకి నూనె అనేది అవసరం కదా. సో నూనె లేకపోతే ఏమవుద్ది, బూజు వచ్చేస్తుంది అనమాట. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే మామిడికాయ ఆవకాయ బూజు వచ్చేస్తే బాధే కదా. అందుకని అయితే నూనె సాధ్యమైనంత వరకు, ఇది కూడా మరకానికి కేజీ నూనె అండి, ఇలా నూనె పోసుకోవాలి. అంటే 3 సేర్ల ముక్కకి కేజీ నూనె అయితే వేసుకోవచ్చు. వేరుశనగ పప్పు నూనె తెప్పించాను నేను. కొంతమంది నువ్వుపప్పు నూనె కూడా వేసుకుంటారంట. ఇదిగోండి 3వ రోజు పక్కన పెట్టేసుకున్నాక, ఇదిగో 3వ రోజు ఇలా అయితే నూనె పైకి దానంతా అది తేలింది చూసారా. మనం పోసిన నూనె అనేది సరిపోయింది. ఒకవేళ చాలకపోయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ పక్కా కొలతలండి, ఇక అసలు దాంట్లో ఏ డౌటు లేదు. 3 సేర్ల ముక్కలకి
అద్దసేరు తలకొట్టి కారము, అద్దసేరు ఉప్పు, అద్దసేరు 2 కలిపిన మిశ్రమం అయితే కొంచెం వెల్తుగా అయితే ఆవు పిండి, మెంతిపిండి తీసుకోవాలి. దీన్నైతే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం రోజు కదుపుతాము. ఓ పక్కన పెట్టాక మూడో రోజునైతే బాగా కలుపుకుని దాంట్లో ఇంకా ఏమన్నా చాలక పుదీనా చేసినా కలుపుకోవచ్చు. కానీ దీంట్లో అయితే మొత్తం సరిపోయినాయి. ఇంక నేను మళ్ళీ ఏమీ కలపలేదనమాట. పక్కా అన్ని కొలతలన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. సో, ఇదైతే బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండా ఎక్కడైనా ఆవపిండి, మెంతిపిండి గానీ, ఉప్పు గానీ ఉండిపోయినాయి అనుకోండి అది ఇదైపోతదనమాట. అందుకని బాగా కలిపేసేసుకొని పక్కన జాడీ ఉంది చూసారా? ఆ జాడీలోకైతే తీసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఉప్పు చూస్తున్నాననమాట. తర్వాత మా బాబు కూడా చూసాడు. అదిగోండి దీంట్లో కూడా కొంచెం అడుగునైతే నూనె పోసుకోవాలి. నూనె పోసుకోకపోతే ఏమవుతుందంటే అడుగున పచ్చడి అనేది పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కొంచెం ఒక 200 గ్రాముల వరకు అయితే నూనె పోసుకోవాలి. నేను ముందు రోజున 2 కేజీల నూనెకి కొంచెం ఉంచానన్నమాట. ఆ నూనె అనేది ఇప్పుడు ఈ జాడీలో అడుగున పోసుకుంటున్నాను. ఇదిగోండి ఇది జాడీలోకి తీసేసుకోవాలి. మీరు ఇలాగే చేస్తారా? మీరు ఇంకా వేరే ఏమన్నా పద్ధతిలో చేసుకుంటారా? మీ ఇంట్లో ఎలా చేస్తారు అనేది కూడా కొంచెం కమెంట్ చేయండి. నేనేమన్నా ఇంకా దీంట్లో మిస్టేక్ చేశానా? ఇంకా ఏమన్నా పాళ్ళు పడతాయంటారా అనేది చెప్పండి. మాకైతే మా పిల్లలకి కానీ మాకు కానీ టేస్ట్ సరిపోయింది. ఇదిగోండి దీంట్లో తీసాక జాడీ చుట్టూ కొంచెం పచ్చడి జారిపోతూ ఉంటుంది కదా, అదంతా తుడిచేసి మేమైతే ఇలా వాసిని కడతామండి. జాడీ మూత అయితే పగిలిపోయింది. అందుకని ప్లేట్ వేసాను. స్టీల్ ప్లేట్ వేసి ఒక తెల్లటి బట్ట తీసుకుని ఆ బట్టతోటైతే ఇలాగా మేము వాసిని కడతాం అంటాం అనమాట. అంటే ఇది మేము పవిత్రంగా చూస్తాం కదా, సంవత్సరం పాటు నిల్వ ఉండడం అంటే కొంచెం వాతావరణాన్ని అన్నీ తట్టుకుని ఉండాలి కదా, అందుకని ఇలాగా క్లాత్ అనేది అయితే వేసుకుంటాం. తెల్లబట్ట వేయడం వల్ల ఏంటంటే మంచి ఇది అనేది వెళ్తుంది, ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఈ దాక ఉంది కదా, మీరు కూడా ఈ దాకలో ఎప్పుడైనా ఇలాగ మిగిలిన ఓట ఉంటుంది కదా, ఆ ఓటలో అన్నం వేసి మీరు కలిపి ముద్దలు పెట్టారా? మీ అమ్మ కానీ మీ అమ్మమ్మ నానమ్మ కానీ పెడితే నాకు కమెంట్ చేయండి. ఇంగో దాంట్లో అయితే కలిపి ఇలాగ మా బాబు ఉన్నాడు, నాకు పెట్టమ్మా కలిపేసి అంటున్నాడు అనమాట. మామూలుగా అయితే నేను వద్దనుకున్నాను, ఎవరు లేరు వద్దనుకున్నాను, కలిపి పెట్టమంటున్నాడు. ఇదిగో ఈయన మా చిన్న బాబు, ఈ చెయ్యి మా చిన్న బాబు అండి. మీరు కూడా ఇలాగే మీ పెద్దవాళ్ళ దగ్గర ముద్దలు పెట్టించు తిన్నారా? తను వెళ్ళిపోతున్నాడు అనమాట వీడియోలో కనిపించను అని. ఇదిగోండి మామిడికాయ మొక్క ఇది. తర్వాత నేను కూడా అయితే తిన్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానికి ట్రై చేస్తాను. ఈ మామిడికాయలు కూడా ఎటువంటి పురుగు మందులు కానీ అలాంటివి కానీ వేయకుండా, నీళ్లు కానీ పెట్టకోకుండా ఉన్నటువంటి మామిడికాయ అనమాట. ఇదిగోండి ఏదైనా ఇంకొకళ్ళు పెట్టితే తిన్న తృప్తి రాదు కదా, బట్ తిన్నాను అనమాట నేను కూడా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.